అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవిందరాజు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను ఈరోజు చేయబోయే వీడియోలో చర్చించే అంశం, ఎవరైతే ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా మీ లైఫ్లో అనేది ఈ వీడియో అనేది కొంచెం మార్పు రావడానికి ప్రయత్నం చేస్తుంది. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వ్యూస్ బాగానే చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబర్స్, లైక్స్, కామెంట్ కూడా తక్కువ ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడే కొత్త యూట్యూబర్గా సక్సెస్ఫుల్ అవుదామని చెప్పేసి ఒక థాట్తో స్టార్ట్ చేశానండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా వాల్యూ అండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్తో నేను చాలా చేంజెస్ చేసుకోగలుగుతాను. ప్లీజ్ అందరూ దయచేసి నా వీడియో అనేది సపోర్ట్ చేయండి. మై ఛానల్ని సపోర్ట్ చేయండి. తెలుగు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి నా ఛానల్ పేరు. నేను ఇంకా స్టార్ట్ చేసి కూడా 2 days అవుతుందండి. బట్ నా టార్గెట్ అనేది ప్రెసిడెంట్ గ్రూప్ డి రైల్వే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే రైల్వేలో ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారండి, హిందీ వాళ్ళు. తెలుగు వాళ్ళు కూడా వెళ్ళాలండి. తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్ అండి. ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 36,000 per month శాలరీ వచ్చే జాబ్ ఏది లేదండి. కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి ఈ జాబ్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దయచేసి అందరూ ప్లీజ్ హెల్ప్ చేయండి, వేరే వాళ్ళు షేర్ చేయండి. ఎంతో మంది అంటే చిన్న చిన్న షాపుల్లో పని చేసుకుని ఉన్నారు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో. అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, వర్క్ చేయండి, వర్క్ చేయించండి. డెఫినెట్గా లైఫ్లో అనేది యూజ్ అవుతుందండి. ఇంకా చాలా మంది మిస్టేక్ చేశారండి. 2019 ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే, అక్కడ 14 రకాల పోస్టులు ఉంటాయండి. ఏ పోస్ట్ ఫస్ట్ ఇవ్వాలి, ఏ పోస్ట్ సెకండ్ ఇవ్వాలి, ఏ పోస్ట్ థర్డ్ ఇవ్వాలి, అట్లా మనం ఫస్ట్ ఇచ్చే జాబ్ అనేది మనకి ప్రయారిటీ ఇస్తారండి. ఒకవేళ మీకు మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, అండ్ మెరిట్ ఉందనుకోండి, మెడికల్ స్టాండర్డ్స్లో కూడా మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టి అదే ఇస్తారండి. మీరు మంచి పోస్ట్ పెట్టబోయారని ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అతను ఏం చేశాడంటే, అతను మరి ఏదో ఉందండి, పేరు పూర్తిగా తెలియదు, రెడ్డి అని చెప్పేసి ఉంది, ఓసీ క్యాండిడేట్ అండి. అతనికి ఎగ్జామ్లో వచ్చి 65 మార్క్స్ అండి. అప్పుడు వచ్చేసి యూఆర్లోనే సెలెక్ట్ అయ్యాడండి. బట్ అతను మెడికల్ స్టాండర్డ్ కూడా A2 వచ్చిందండి. బట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రాక్ మెయింటైనర్గా పెట్టాడు కాబట్టి అతనికి ఫస్ట్ జాబ్ వచ్చేసి అదే ఇచ్చారు. అతను ఇప్పుడు ఎంత ఫీల్ అవుతున్నాడంటే, ట్రాక్ మ్యాన్ అంటే కొంచెం హార్డ్గా ఉంటుందని చెప్పేసి చాలా చెప్తున్నాడండి. సజెస్ట్ చేశాడంటే, నీకు ఒకవేళ ట్రాక్ మ్యాన్ వస్తే నువ్వు జాయిన్ అవ్వగాకు, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఏదో ఒక జాబ్ కావాలనే వాళ్ళు అప్లై చేసుకోండి. బట్ ట్రాక్ మ్యాన్ అంటే ఎక్కువ పోస్టులు ఉంటాయండి. అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది మిగిలిన పోస్టులతో కలిపితే కంపేర్ చేస్తే ట్రాక్ మ్యాన్ పోస్టులు చాలా ఎక్కువ ఉంటాయి. నాకు ఏదో ఒక జాబ్ కావాలి, పర్లేదు, నేను ఇక్కడ సిమెంట్ బస్తాలు మోస్తున్నాను అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు చేయొచ్చండి. వాళ్ళకి శాలరీ ఇంకా కూడా ఎక్కువ ఉంటుందండి. రిస్క్ ఎలవెన్స్, హార్డ్ ఎలవెన్స్ అని చెప్పేసి అంటారు. అట్లా కూడా వాళ్ళకి 3,000 ఎక్స్ట్రా ఉంటాయండి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. సో జాగ్రత్తగా వినండి. ఎవరు తప్పులు అప్లై చేసేటప్పుడు మిస్టేకులు చేయొద్దు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ చెప్పండి. మీకు ఏమైనా డౌట్ వస్తే చక్కగా వీడియో చేసి పెడతానండి. ఇంకా ఫస్ట్ ఏం చేయాలంటే, ఆర్ఆర్సీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ కొత్త వాళ్ళు అయితే, ఎవరైతే ప్రీవియస్గా 2024లో ఎలాంటి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే అకౌంట్ క్రియేట్ చేయాలండి. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, ఇంకా ఏదైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్ని, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాను, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆధారు, ఇంకా ఏమైనా క్యాష్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే క్రియేట్ అకౌంట్లో రండి. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేయాలి. మీ మెయిల్ కరెక్ట్గా ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి, యాజ్ పర్ ఎస్ఎస్సి ఇవ్వండి. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, మీ పేరెంట్స్ నేమ్, మీ మోల్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ ఎస్ఎస్సి ఇవ్వండి. జాగ్రత్తగా అప్లై చేయండి, మిస్టేక్ చేయొద్దు. మీకు ఇంకా 2 వీడియోస్ చేస్తాను. అందులో పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మ్యాక్సిమం కుదిరితే 2 daysలోనే మీకు అయిపోతుందండి. మీకు ఇంకా కావాలంటే నేను ఫ్రీగా అర్థమెటిక్ క్లాసెస్ చెప్తాను, ఆన్లైన్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అర్థమెటిక్, రీజనింగ్, ఇంకా నాకు క్వాలిఫికేషన్ వచ్చి MSc మ్యాథమెటిక్స్ అండ్ BD అండి. నాకు more than 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి, టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా నేను మీకు ఇంకో చెప్తున్నానండి, నాకు రైల్వేలో కూడా రీసెంట్గా జాబ్ వచ్చిందండి. గ్రూప్ డి జాబే, పాయింట్స్ మ్యాన్ అండి. ఓకే, నేను మిగిలిన డీటెయిల్స్ నేను చెప్పకూడదు. సో నా జాబ్కి రిస్క్ అండి అని చెప్పేసి చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్ వస్తే డెఫినెట్గా ఈ వీడియో చూడండి, షేర్ చేయండి. ఇంకా 2 వీడియోస్ చేస్తానండి. ఒకటి వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ మీద చేస్తానండి, ఇంకొకటి వచ్చేసి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చేస్తాను. ఈ 2 చూసిన తర్వాత మాత్రం మీరు అప్లికేషన్ అప్లై చేసుకోండి. చాలా జాగ్రత్తగా పెట్టండి, ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. డెఫినెట్గా అనేది చాలా మంది యూజ్ అవుతుందండి. డెఫినెట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీరు క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ 2 వీక్స్ తర్వాత 2 క్లాసెస్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి
క్లాసెస్ చెప్తానండి. అర్థమెటిక్ స్టార్ట్ చేస్తాను, 1 వీక్ అర్థమెటిక్ చెప్తాను, 1 వీక్ రీజనింగ్ చెప్తాను. మీకు కావాలంటే ఫిజిక్స్ ఎప్పుడో చెప్తానండి, ఇవి కొంచెం టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత. సో జాగ్రత్తగా నోట్స్ మెయింటైన్ చేయండి. నోట్స్ చదివింది రివిజన్ చేసుకోండి, రాసింది 2 times 3 times ప్రాక్టీస్ చేయండి అండి. ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. మనకి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. ఎవరైతే టాప్ మార్కులో ఉంటారో, ఎవరైతే ఫాస్ట్గా యాక్యురేట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ. ఫస్ట్ ఎగ్జామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. 4 టాపిక్స్ ఉంటాయి, అర్థమెటిక్స్, రీజనింగ్, ఆ 2 కలిపి 50 మార్క్స్ ఉంటాయండి. ఆ 2 నేను చెప్తానండి. మీరు కావాలంటే ఫిజిక్స్ కూడా చెప్తాను, ఒక 4 మార్క్స్ 5 మార్క్స్ రావచ్చు. ఇంకా జనరల్ స్టడీస్ వచ్చేసి చదువుకోండి, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, బయాలజీ, ఇంకా కెమిస్ట్రీ చదువుకోండి. నాకైతే ఆ సబ్జెక్టులు రావు, కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది. సో మీరు క్లారిటీగా నా వీడియోస్ అని ఫాలో అవ్వండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుందండి. మీకు ఎక్కడ కోచింగ్ వెళ్ళాల్సిన మ్యాక్సిమం అవసరం ఉండదండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ బయట ఉంటే అవి కూడా చూడండి, కంపేర్ చేసుకోండి. ఏవి బెస్ట్గా ఉన్నాయో, మీకు ఏ కరెక్ట్గా కంటెంట్ ఉందో, కరెక్ట్గా నాలెడ్జ్ ఏది ఇస్తుందో ఆ వీడియోస్ అన్ని కరెక్ట్గా చూడండి. 2-3 వీడియోస్ చూడండి, ఒకదాన్నే కంపేర్ ఒకదాన్ని చూడొద్దు, కంపేర్ చేసుకోండి. మనకి ఎక్కడ రియల్గా సబ్జెక్ట్ ఉంది, కరెక్ట్గా చెప్తున్నారు లేదా, మనకి ఎంత యూజ్ అవుతుంది, ప్రీవియస్ పేపర్స్ అన్ని వెరిఫై చేసి చెప్తానండి. ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సెంట్రల్ గవర్నమెంట్లో మ్యాక్సిమం అన్ని జాబ్స్ అవేర్నెస్ ఉందండి. నేను చెప్పే క్లాసెస్ ఎస్ఎస్సికి యూజ్ అవుతాయండి. ఇంకా ఎస్ఎస్సిలో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఎంటీఎస్ ఉంది, సిజిఎల్ ఉంది, ఇంకా వచ్చేసేసి సిహెచ్ఎస్ఎల్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ జాబ్స్ కానివ్వండి, వేరే జాబ్స్కి చాలా ప్రతి ఎగ్జామ్కి అండి కంపల్సరీగా యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అండి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, కోచింగ్ వెళ్ళలేకుండా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటా ఈవినింగ్ అట్లీస్ట్ అండి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. డైలీ 3 hours ప్రాక్టీస్ చేయండి. ఖాళీగా ఉన్న టైంలో చూడండి, వర్క్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి చూసుకోండి. నాకు తెలిసి నేను ఏం చెప్తున్నానంటే ఒక 5-6 monthsలో ఎగ్జామ్ ఉండొచ్చండి. ఇంకా నాకు కరెక్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఫస్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇంకా జరగలేదు. ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎన్టీపీసీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉందండి, గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్తో ఉంది, +2 క్వాలిఫికేషన్ అంటూ డిగ్రీ క్వాలిఫికేషన్తో. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఈ ఎగ్జామ్ పెడతారండి. సో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చండి, నేను మినిమం చెప్తున్నాను. ఇంకా మ్యాక్సిమం వచ్చేసి వాళ్ళు 1 year కూడా ఎగ్జామ్ ఉండొచ్చండి. ప్రజెంట్ వాళ్ళు ఎప్పుడు పెడదామని చెప్పేసి వాళ్ళని ఆర్ఆర్సీ వాళ్ళని క్లియర్గా అన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తారండి. ఎప్పుడు మేము ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాము, ఎలా ఉందని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ వీడియో కొంచెం లెంతీగా అవ్వచ్చండి, బట్ అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్దామని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేశాను. సో జాగ్రత్తగా వినండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ 2 వీడియోస్లో చెప్పాను కదండి ఆల్రెడీ, రైల్వే జోన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, బట్ మెడికల్ స్టాండర్డ్స్, ఆ మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏంటో కూడా చెప్తాను. A2 అంటే ఏం చేయాలి, B1 అంటే ఏం చేయాలి, C1 ఏం చేయాలి, A2 అనేది ఏ జాబ్కి ఎలిజిబిలిటీ, అన్ని ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ 2 కలిపి ఉంటుందండి వీడియో. ఆ వీడియో అన్ని మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఫీడ్బ్యాక్ అనేది చేసుకుని నేను రివ్యూ చేసుకుంటానండి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే. సో జాగ్రత్తగా కొంచెం మీరు కొంచెం వర్క్ చేయండి అండి, నాకు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. నేను ఇప్పుడే కొత్తగా యూట్యూబర్గా అప్గ్రో అవుతున్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నాకు అందరూ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. నేను చాలా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి, మోర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్ అండి. నేను 2009లో శ్రీ చైతన్యలో వర్క్ చేశానండి, ఫిజిక్స్ చెప్పానండి ఫస్ట్ ఒక 7 years. తర్వాత వచ్చేసి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళానండి. వాళ్ళు కొంచెం నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళని చెప్పేసి నాకు నచ్చక నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళానండి. తర్వాత నేను అర్థమెటిక్స్ కూడా చెప్పానండి, ఇన్స్టిట్యూట్స్లో కూడా చెప్తానండి కొన్ని ఇన్స్టిట్యూట్స్లో. బట్ నాకు రైల్వే జాబ్ వచ్చేసేసి అక్కడ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం కుదరక నా టీచింగ్ కంటిన్యూ చేస్తానండి. ఈ టీచింగ్ అనేది చాలామంది నిరుపేదలు, బయటకు వెళ్ళి చదవలేని వాళ్ళు, అమ్మాయిలు, గృహిణులు కూడా చదువుకోవచ్చు అండి చక్కగా. ఎవరైతే ఉన్నారో ప్రతి వాళ్ళకండి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లాసెస్ యూజ్ అవుతాయి. ప్రతి ఎగ్జామ్కి డెఫినెట్గా అర్థమెటిక్స్ రీజనింగ్ లేకుండా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. నేను టఫ్గా ఫీల్ అవ్వద్దు, నేను కావాలంటే అది కూడా చెప్తాను ఎలా ఉంటాయి క్వశ్చన్స్. మీరు మౌస్తో జస్ట్ క్లిక్ చేయటమేనండి, వాళ్ళు చిన్న చెప్తారండి. మీకు తెలియకపోతే ఎగ్జామ్లో ఇన్విలేటర్ని హ్యాండ్ రైజ్ చేస్తే చెప్తారు. నాకు 10th క్లాస్ కదా, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదని చెప్పేసి మీరు భయపడొద్దు. సో అందరూ చాలా ఇంట్రెస్ట్గా చదవండి, కష్టపడండి, వర్క్ చేయండి, మీకోసం చదవండి, మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఇంకా మీకు ఫ్యూచర్లో అండి 2026లో 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మన రైల్వే మినిస్టర్ వచ్చేసి చెప్పారండి, అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్లో చెప్పారండి. సో వాళ్ళు బడ్జెట్లో వచ్చేసి పెట్టవచ్చండి పే కమిషన్ గురించి. పే కమిషన్ చైర్మన్ ఇంకా ఫామ్ చేస్తారని చెప్పారు, ఇంకా చేయలేదు. చేస్తే ఆ శాలరీ వచ్చేసి 50,000 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు కొంచెం సీరియస్గా కొంచెం ప్రిపేర్ అవ్వండి.
That's all for today. Thank you so much. If you really like my videos, please subscribe, like, comment and share. That's all for today. Thank you, Andy.